బారిన పడి దాన్ని ధైర్యంగా ఎదుర్కొని తప్పకుండా అట్లాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి రావద్దు, వచ్చిన వారికి మంచి ఫెసిలిటీ అందాలన్న ఉద్దేశంతో ఈరోజు వారు యువరాజ్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువీకెన్ అనే ఒక సంస్థ ద్వారా ఈరోజు కోవిడ్ మీద పోరాడడానికి మిషన్ 1000 బెడ్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కు 120 క్రిటికల్ కేర్ బెడ్స్ను అందించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ గారికి, నాతో పాటుగా పాల్గొంటున్న అడిషనల్ డీసీపీ గారికి, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కల్పన గారికి, అదేవిధంగా ఐఎంఏ ప్రెసిడెంట్ జీవన్ రావు గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి పూర్తిగా చేయించిన సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారికి, అదేవిధంగా ఎప్పటికప్పుడు మా ప్రాంతం అంటే మేము ఈ సంస్థలో పనిచేస్తున్నా కూడా మా ప్రాంతానికి మా ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో సృజన్, వెంకట్ వారి టీం అందరికీ యువి ఫౌండేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం చూసాం బెడ్ దొరకాలంటేనే కష్టమైన పరిస్థితి, డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకున్న తర్వాత వచ్చింది కానీ బెడ్ దొరకాలంటే కష్టమైన పరిస్థితి, అందులోనూ మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ దొరకాలంటే ఇంకా కష్టమైన పరిస్థితి. అప్పటికి కూడా ప్రభుత్వం అనేక రకాలుగా మనకు ఈ యొక్క మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఈ ప్రాంతంలో అంటే నార్త్ తెలంగాణలో వీలైనంత వరకు మనం గట్టిగా పోరాడడం. అయితే ఈరోజు ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ఈరోజు యువీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకు 120 క్రిటికల్ కేర్ బెడ్స్ రావడం, అందులో 18 వెంటిలేటర్స్ ఉండడం, వాటితో పాటుగా ప్రతి బెడ్ కూడా మల్టీ ఛానల్ మానిటర్స్ అంటే ఒక పేషెంట్ను మరీ వేరే దగ్గరికి ఇక్కడికి తీసుకోకుండా ఆయన సంబంధించిన ప్రతిదీ, ఆయన హార్ట్ రేట్ కావచ్చు, పల్స్ రేట్ కావచ్చు, ఆయన యొక్క SpO2 కావచ్చు, ప్రతిదీ అక్కడే చెక్ చేసుకోవడానికి అనుకూలంగా ఈ యొక్క మానిటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకు మన యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు మంచి ఎక్విప్మెంట్స్, ఇన్ని రకాలుగా మంచి ఎక్విప్మెంట్స్ ఇవ్వడానికి ఈ ప్రాంతాన్ని ఈ హాస్పిటల్ ఎన్నుకున్నందుకు ముందస్తుగా యువరాజ్ సింగ్ గారికి జిల్లా ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాటిని 100% పోయించే విధంగా, వాటి ద్వారా ఇక్కడున్న ప్రజలకు 100% సర్వీస్ అందించే విధంగా, అంటే మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఎక్విప్మెంట్స్ మాకు ఈ జనరల్ హాస్పిటల్కి ఇచ్చారో దాన్ని 100% ఫుల్ఫిల్ చేసే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ఈ సందర్భంగా మీడియా ద్వారా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా తప్పకుండా ఎక్కడో ఉన్న యువరాజ్ గారిని నిజామాబాద్లో ఉన్న మనాసులు తీసుకురావడానికి ముఖ్య కారకులు మనకు ఎమ్మెల్సీ గారు. అంటే వారికి ఈ విధంగా యువరాజ్ సింగ్ గారు 1000 బెడ్స్ ఇస్తున్నారన్న సందర్భంలో మన నిజామాబాద్కి వస్తే బాగుంటుంది, మన నిజామాబాద్లో ఈ యొక్క ఫెసిలిటీ ఇస్తే నిజామాబాద్తో పాటుగా నార్దర్న్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కవిత మేడం ఇక్కడికి తీసుకొచ్చే విధంగా వారు చర్య తీసుకోవడం చాలా ఆనందదాయకం. సో జిల్లా ప్రజల తరఫున కూడా కవిత మేడం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత అయితే ఏదైతే అనుకున్నారో దాన్ని ట్రూ స్పిరిట్లో, అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఎవరు మన ప్రెసిడెంట్ గారు అంటున్నారు హైదరాబాద్లో కూడా చాలా హాస్పిటల్ ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు సార్ అని. అంటే అంత మంచి ఎక్విప్మెంట్ తీసుకురావడంతో పాటుగా, అంటే ఎక్విప్మెంట్ తీసుకురావడం ఒక పని అయితే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం, ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవడం ఒక పని. సో తక్కువ పీరియడ్లో ఇటు సూపరింటెండెంట్ గారు వారి టీం, అదేవిధంగా యువి ఫౌండేషన్ వారి టీం అందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేసి ఈరోజు మనం 2 వార్డ్స్ చూసాం. చాలా బ్రహ్మాండంగా ప్రతి కార్ దగ్గర వెళ్తే అంటే ఆ హాల్లోకి వెళ్ళగానే ఇది ప్రైవేట్ హాస్పిటల్ అన్న మంచి ఇంప్రెషన్ కలుగుతూ ఉంది. సో కష్టపడి పనిచేసిన వీరిద్దరికీ కూడా సూపరింటెండెంట్ గారికి, వారి టీంకి, అదేవిధంగా యువీకెన్ టీంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి, సుజన్ గారికి,
వెంకట్ గారికి, వారి టీం మెంబర్కి అందరికీ కూడా పేరు పేరున జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మనం ముందు రోజుల్లో ఇంకా కలిసి ముందుకు నడుద్దాం. జిల్లా ప్రజలకు మంచి సర్వీస్ ఇచ్చే విధంగా ఇటు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, అదేవిధంగా యూబీకెన్ ఫౌండేషన్ కూడా ముందుకు సాగాలని, ఈ రిలేషన్ ఇట్లే ఇంకా కొనసాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి యువరాజ్ సింగ్ గారికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం, ఇంత మంచి కార్యక్రమం పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రకాలుగా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో దీనికి తీసుకోకుండా ఇంత మంచి 120 బెడెడ్ ఐసీయూ సెటప్ జిల్లా ఆసుపత్రికి వస్తుందని మేము అనుకోలేదు సార్. నాట్ ఇమాజిన్ దిస్, బట్ దిస్ హ్యాపెన్. ఐ హోల్హార్టెడ్లీ కంగ్రాచులేట్ ద యూవీ టీమ్, యువరాజ్ సింగ్ గారు, అదేవిధంగా ఇక్కడ దీన్ని కృషి చేసిన అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని అరేంజ్మెంట్స్ ఇంత త్వరగా పూర్తి చేసిన మన డైనమిక్ సూపరింటెండెంట్ పద్మరాజు గారు, అన్ని రకాల తోడ్పాటును అందించిన మన జిల్లా కలెక్టర్ గారికి, మేయర్ గారికి అండ్ ఎమ్మెల్సీ కవిత అందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎంఏ నిజామాబాద్ మా డాక్టర్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రీట్మెంట్ అంత బాగా చేశారు. వీటన్నిటికీ మన కలెక్టర్ గారు, వైద్య సిబ్బంది, పద్మరాజు మేడం నిరంతర శ్రమ మూలంగానే మనం ఫస్ట్ టైం సెకండ్ వేవ్ సమర్థవంతంగా ఎక్కువగలిగాము. అదేవిధంగా ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు ఇంకా థర్డ్ వేవ్ వచ్చినా మిగతా వాళ్ళకు కూడా ఏమాత్రం కార్పొరేట్ హాస్పిటల్ తీసిపోని విధంగా అన్ని రకాల సదుపాయాలు ఇప్పుడు మనకు యువరాజ్ సింగ్ యూరికన్ ఫౌండేషన్ వాళ్ళు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి ఇక్కడో నార్థన్ తెలంగాణ దేశం మొత్తం 100 అయితే ఇక్కడ 120 బెడ్స్ మనకు శాంక్షన్ చేయడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇది మెయింటైన్ చేయడానికి వాళ్ళు సమకూర్చారు, ఎక్విప్మెంట్ సమకూర్చడం ఒక ఎత్తు, దాన్ని సరిగా ఉపయోగించుకోవడం, హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అవి ఎక్విప్మెంట్ పాడు కాకుండా కానీ సరి అయిన రోగులకు అదేవిధంగా పూర్తి పీపుల్ కంపెనీ హాస్పిటల్ వాళ్ళందరికీ సమర్థవంతంగా మనం అందజేసినప్పుడే, వాటిని వినియోగించినప్పుడే మనం ఈరోజు జరుపుకునే కార్యక్రమానికి వారు డొనేట్ చేసిన దీనికి అర్థం అనేది ఉంటుంది. చూస్తున్నారు వాటిని చాలా బాగా మెయింటైన్ చేస్తే ఈ నార్థన్ తెలంగాణ మన జిల్లా, పక్క జిల్లాల వాళ్ళందరికీ చాలా సేవ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఆపరేటింగ్ లేరు, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ బయట వైద్యం అందించే స్థితిలో లేరు. దానికి దీటుగా చాలా మెరుగైన వైద్యం, దేనికి తీసుకునే విధంగా అందించే వైద్యం విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది హాస్పిటల్. థ్యాంక్ యూ. మేయర్ గారు, నీతు కిరణ్ మేడం గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నారాయణ రెడ్డి సార్, అడిషనల్ డీసీపీ అరవింద్ సార్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ రావు సార్, డాక్టర్ పద్మరాజ్ జీజీఎస్ సూపరింటెండెంట్ మరియు కార్పొరేటర్ కల్పన గారు, ఇక్కడికి వచ్చేసిన యూవీ క్యాంప్ టీమ్, మీడియా అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన హాస్పిటల్లో ఇది సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నామంటే దానికి కారణము మన యువరాజ్ సింగ్ ఫౌండేషన్ వాళ్ళు 120 కోవిడ్ ఐసీయూ బెడ్స్ ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ని సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ అన్ని విధాల ప్రతి అవసరమైన ఐసీయూ బెడ్లో అవసరమైన ప్రతి ఒక్కటి కూడా సమకూర్చారు. సెమీఫౌలర్ కార్డ్స్, వాటిలో మళ్ళీ మల్టీ ఛానల్ మానిటర్స్, ఫ్లాష్ కార్డ్స్, బైపాప్ మిషన్స్, వెంటిలేటర్స్, అంటే పేషెంట్కి ఎక్కడ మనకి అన్ని కూడా ఆక్సిజనేటెడ్ బెడ్స్. ఎక్కడ కానీ పేషెంట్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కాకుండా బైపాప్ మిషన్ మనకు అవసరమైంది, అది కాదు పేషెంట్ సీరియస్ అవుతున్నారంటే మనం వెంటనే వెంటిలేటర్ షిఫ్ట్ చేసేలాగో అన్ని విధమైన సదుపాయాలతో చేశారు. ఇక్కడ ఇండియా మొత్తంలో 1000 బ్లడ్స్ మనకి ప్లాన్ చేస్తే మన నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి 120 బెడ్స్ అలాట్ చేయడం అన్నది ఎంతో సంతోషం. ఈ విధంగా చేసినందుకు యువరాజ్ సింగ్ సార్, యూవీ క్యాంప్ వాళ్ళని కూడా I want to thank them and I want to congratulate the UV Camp team and Padmaraj madam for successfully establishing the
దిస్ 120 బెడెడ్ కోవిడ్ ఐసీయూ. దీనివల్ల మనకి నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో మనకు వచ్చేదందరూ పేద ప్రజలు కాబట్టి పోవడానికి జీజీహెచ్ లో టీం అన్నది డాక్టర్స్ ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు మేయర్ గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్, అలాగే ఐఎంఏ ప్రెసిడెంట్ కార్పొరేటర్ గారికి, అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి మంచి కార్యక్రమం ఈ జిల్లాలో జరిగినందుకు చాలా గర్వంగాను సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా అవర్ బిలోవ్డ్ క్రికెటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ యువరాజ్ ఫౌండేషన్ యూవీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన ఆల్ రిక్వైర్మెంట్స్ కంట్రిబ్యూట్ చేసినందుకు నిజామాబాద్ ప్రజల తరఫున, పోలీస్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే దానికి సంబంధించి ప్రాపర్గా పర్సూ చేసి ఉన్న ఫెసిలిటీని ఉపయోగించి ఇటువంటి మంచి ఎక్విప్మెంట్ రావడానికి కృషి చేసిన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, దానికి సపోర్ట్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి కూడా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి ఫెసిలిటీ పబ్లిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బికాజ్ పాస్ట్ 2 years నుండి మనం చూస్తున్నాము కోవిడ్ సినారియోలో హాస్పిటల్లో ఈ బెడ్స్ కొరత, అలాగే ఆక్సిజన్ కొరత చాలా ఏర్పడింది. ఇటువంటి టైంలో ఇటువంటి మంచి కంట్రిబ్యూషన్ అనేది పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో ప్రాణాలను నిలబెట్టడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఈ విధంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. Chief guest, Mayor Neetu Kiran Madam, and guest of honor, District Collector Mr. Narayan Reddy Garu, and special guest DCP Arvind Garu, special invitee IMA President Jeevan Rao Garu, and team leader Dr. Indira Garu, and coordinator Kalpana Garu. So, and UVCAN Foundation members, hearty congratulations and a warm welcome to all of you. Today I feel like it's like a celebration. We are all in a festive mood, and now today I'm feeling that I have done my daughter's marriage. The same happiness I'm feeling over here. And just to start with, this proposal was brought by Mr. Sujan, who is leading from the front UVCAN Foundation. He has said, like, he met us sometime back, and he said we are planning to donate or contribute something to GGH Nizamabad. And the same day I was called by Honorable MLC Kavita ma'am. And ma'am has told that the one foundation is ready to donate, and you please take it further, and what equipment they are going to donate, you please concentrate on that, and you just take it further and chaparo. After that, immediately we had a talk with Sujan's team, and he asked me, what do you want, madam? And I'm always, when I ask big, I never ask small. Previously, when some donors have come, I asked something and they have left back without turning back. So I thought these people also would go like that, but these people never turned their back. And the first thing I asked was, because first 2 COVIDs we were managing, and the problems which we were facing at ground level was a better ICU setup. We were giving the patient care as equal to ICU critical care, but equipment and infrastructure was not supporting us. So many a times I was asking whoever comes to my hospital, I was asking to donate something to ICU. So this went on, and it came to stand still when I found these people. And I asked them, please donate ICU setup. Then they said, maybe they have expected some 10 beds or so. I asked 100. Please give 100 bedded ICU.
They were in shock, but they asked me, Madam, 100 bedded, I will try to represent it to the central authorities and I will find out. I can't promise you, but I will represent your willingness to start off a 100 bedded ICU. Then at that time, then he spoke. Sujan was a key person. He spoke and he represented. The GGH is asking this much and whether they can do it. So they were given a feedback, very good feedback about the hospital. For the past 2 seasons, we are the ones who have delivered not only the quantity hospital care, quantity medical care, we also delivered quality medical care. So whoever came to our hospital went with a smile on their faces and with a bright look on their faces, saying that I personally experienced many patients who were from educated background, who have come to our hospital. Still they are affordable and they can go to private setup. But as we are continuously giving all the antivirals and the costliest drugs which the government has provided to us properly, they had such confidence on us and they stayed back with us. 1 or 2 examples are like some of the Telangana State Public Service Commission chairman's brother, who is supposed to be a professor, he stayed with us. And there are many VIP personalities, and this feedback went into public. And this feedback was given to UVCAN Foundation by their representatives. And at the same time, on the other hand, our MLC ma'am, she has put a word and she has brought the good work into the good eyes of UVCAN Foundation. So at that time it was started, and the foundation team members and the central team members, immediately when we got sanctioned, I told they have given 100 bulk cylinders. Then I thought 100 bulk cylinders would be more for us. Already we have 100. So another 100 would be a little more. Then I asked, can we convert this to any other equipment? These are the bulk cylinders, which you can see. It was good enough to give me another 20 extra beds. So that DGH topped the list in entire mission 1000 beds with 120. Our share is almost 12%, which is very happy. So big percentage we had grabbed from Yuvraj Singh. So, and that is just because of this Srujan and team. And immediately that day itself, we had a talk with central team on Zoom, and within 2 minutes or 3 minutes we have formed a WhatsApp group. Immediately with their central team members, their local team members, and myself, we formed a WhatsApp group, and our work started that day itself. So we were immediately planning everything, what should we do, what should we get and all. Finally, the trucks have dispersed. 4 to 5 trucks have come, 5 trucks I believe. 5 trucks have come with entire equipment, total equipment, which were dispersed from various parts of the country to Nizamabad. And before the trucks have come, now the job of mine started. Because we were not having any infrastructure in those wards. We were not having that PowerPoint connections at each bed. We were not having those curtain rods. We were not having anything in that. Plumbing work, everything was a new ward, so we couldn't do much before. So they have given me a deadline and they asked me, ma'am, please do it before the truck arrives. The truck has started, and before the truck arrives, they have given a deadline and said, ma'am, you have to do this. Then that time, I was the one, immediately I called our Honorable District Collector Garu and said, sir, this is my condition now. If I go through bills and all, it will take a lot of time, sir. If you can permit me orally, I can get the work done. Then sir said, within 1 or 2 days you can do. Okay sir, we'll try our best. And that was a milestone, and immediately sir said okay for the work. Within 3 days, it was only 96 hours, actually it was 96 hours. The entire team of UVCAN didn't sleep. A great round of applause for them. And there were heavy rains. Those 3 days, God has showered His blessings in the form of heavy
caught hold of many workers and got the work done immediately within 96 hours, which is a record. And the UVCAN central team members, they have lauded us. They said yours is the best team, UVCAN team, Nizamabad is the best team, and the hospital is the best hospital in entire India. But previously they have done one work in Bekmir, it seems, in Rajasthan, for which for 10 to 20 beds they have took many days. And us, we could do it within 96 hours, which is a record, sir, in a government hospital, a work being done. So we got it, and we could place everything in proper right place, and the installation teams have come. But before the installation teams have come, we are ready with all infrastructure, and it has been done properly. And we were waiting. Hope so. I feel we don't get another COVID, another wave or another season. Nobody likes to have it. Nobody likes to sit here with complete covering our beautiful faces with masks. So let the COVID go, but still we have the equipment, infrastructure, and we have everything ready in our hands. So that whatever the wave comes, we are ready to fight it. With our proper armor, we are now entering the battlefield with the proper armor. Previously we were not having it, and now we are having. We can best manage the patients, and I give all applause to my GGH team, doctors, nurses, paramedical, sanitation, security people, everybody they have contributed, and the work which they have showed went off to skies, and this was being recognized everywhere, and because of that we got it. And from these few days, UVCAN and the GGH has become one family. Now I'm just feeling nostalgic, Sujan, because from tomorrow you won't be calling me. Because we shared common lunches, common dinners, sat together for these days, and developed a good rapport and a bonding. Definitely, post will be there today or tomorrow, but relations matter. Relations matter forever. So they stay back, and we will continue to maintain a good relation with you, and definitely I'll bother you for more contributions, and I'll trouble you. I'm here. And I should say one more about our Mayor ma'am also, because whatever we ask, she agrees with open smile. She has felicitated the doctors, and it shows the regard she has on us. Thank you for that, ma'am. And I am a given of sir. Sir, you are a fatherly figure to us, and your advice matters to us, and always he is with us. Thank you, sir, for attending. And as I said, Principal ma'am, she is the backbone of all our institutes, GMC and GGH. Whatever progress we make, her footprint is in that, and we will also continue to do the best, ma'am, under your leadership. And my administration team, Dr. Harish sir, Dr. Balash, Dr. Venkat, and Dr. Saraswati, who are always with me, traveling with me in all highs and lows. Thank you so much. And finally, our DCP sir, Mr. Arvind Garu. So immediately we asked, and he said yes. And he also tries to take part in every gathering of us. So thank you so much for giving us your valuable time, sir. And UVCAN, the day is yours. Always keep rocking as usual. And my heartfelt thanks to Yuvraj Singh sir, finally. And without him, nothing is possible. And Accenture, they had lent their helping hand in providing this under the CSR scheme. I hope so Yuvraj Singh sir he remembers us, and whatever project he takes up, I wish Nizamabad should be given the top priority, and this will be represented by Sujan. Thank you, Raj. Thank you so much, all of you, for your esteemed presence. Thanks. ఈ రోజు మన GGH లో ఒక చక్కటి మహత్తరమైనటువంటి
ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే అడిషనల్ డీసీపీ గారికి, ఐఎంఏ ప్రెసిడెంట్ గారికి, ప్రతిమ మ్యామ్, ఇందిరా మ్యామ్, కల్పన గారు, అండ్ ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తులు యూకేఎన్ టీం వాళ్ళందరికీ కూడా, అలాగే జీజీహెచ్ ప్రతి ఒక్క సిబ్బందికి, మీకు సంబంధించిన సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. కొన్ని మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికే ఒక మంచి మహర్దశ వచ్చింది. అందులో ముఖ్య పాత్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పాత్ర చాలా ఉంది. ఏ రంగాన్ని చూసుకున్నా కూడా ప్రతి ఒక్క దాన్ని 3 పువ్వుల 6 కాయల్లాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రైతాంగం చూసుకున్నా, చేనేత పరిశ్రమలు చూసుకున్నా, అలాగే కుల వృత్తులు చూసుకున్నా, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అందులో ఒక భాగం మన వైద్య రంగాన్ని కూడా చాలా ఆయన పైకి తీసుకురావడం జరిగింది. కేసీఆర్ కిట్ తీసుకున్నా కూడా అది పెట్టడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లలో చాలా మటుకి డెలివరీస్ అవ్వడం ఎక్కువ శాతం పెరిగిందని కూడా అందరికీ తెలుసు. అలాగే మరి అమ్మఒడి పథకం ద్వారా డెలివరీ నుంచి, క్యారింగ్ నుంచి డెలివరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు కూడా తల్లి బిడ్డలకు సంరక్షణ, ఆ పథకం కూడా పెట్టడం జరిగింది. తద్వారా కూడా జీజీహెచ్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మటుకి డెలివరీస్ అనేవి పెరిగాయి. అలాగే పుట్టిన పిల్లలకు కూడా డబ్బులు వేయించడం, అలా పిల్లలకి పుట్టినప్పటి నుంచే ఒక రక్ష అనేది కల్పించడం, ఇలా ఎన్నో రకాలమైన చేస్తూ ఒక వైద్య రంగానికి అనేది ఒక మంచి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్నో మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టించడం, మొన్ననే కొత్తగా కూడా మెడికల్ కాలేజెస్ గురించి ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే మన నిజామాబాద్ కూడా వెటర్నరీ కాలేజ్ రావడం కూడా జరగబోతా ఉంది. మరి ఇలాంటి సమయంలో యూవీ క్యాన్ వాళ్ళు ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ మన జీజీహెచ్ లో ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తను ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా జీజీహెచ్ అంటేనే తనకి తనలో ఒక భాగం. తను ఉన్నా లేకపోయినా జాగృతి సంస్థ నుండి ఎన్నో కార్యక్రమాలను జీజీహెచ్ లో తను ముందు నుంచి కూడా జరుపుతూ ఉంటారు. ప్రతి కార్యక్రమం కూడా మరి పర్మనెంట్ గా భోజనం అనేది, భోజన వసతి గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ తను నిర్వహిస్తూ ఉన్నారు పర్మనెంట్ గా. అందులో డాక్టర్స్ కూడా స్పెషల్ గా ఫుడ్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా తను వచ్చినప్పుడల్లా మేడంతో మాట్లాడడం, ఏం కావాలి, ఏమున్నాయి, ఏం లేవు అని చెప్పేసి వెంట వాకప్ చేసుకుంటూ మరి ఇక్కడ ఏమైనా ఫెసిలిటీ అవసరం ఉందా వెంటనే అరేంజ్ చేయించడం కూడా జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి చెప్పుకోవాలంటే మన మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి సార్ కూడా వచ్చినప్పుడల్లా తప్పకుండా జీజీహెచ్ ని చూసి మరి ఏమేమి కావాలి అని చెప్పేసి వెంట మీటింగ్స్ పెట్టి మాట్లాడి తను కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కూడా తనకు తోచిన విధంగా మీటింగ్స్లలో పాల్గొని తన వంతు సహాయ సహకారాలు తను కూడా అందిస్తూ ఉంటారు. అయితే ఈసారి అంటే నేను స్పెషల్గా నా పర్సనల్గా నా అదృష్టం ఏమనుకుంటానంటే, మాకు ఇటు ప్రజాప్రతినిధులకి అటు ప్రభుత్వ అధికారులకి మంచి బాండింగ్ ఉంది. అన్నిట్లో కూడా మేమంతా కోఆర్డినేట్ చేసుకొని టైమింగ్స్ సెట్ చేసుకొని వచ్చి మాట్లాడుకొని దాన్ని ఆ కార్యక్రమాన్ని 100% సక్సెస్ చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. అది ఈసారి మేమందరం కూడా కలిసి చేయడం వల్ల నిజామాబాద్ అనేది ఇంకా
అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది నాకు. అలాగే మరి ఇక్కడ జీజీహెచ్లో పనిచేసే వాళ్ళ గురించి చూసుకుంటే ఇందిరా మ్యామ్ గారి గురించి, మెడికల్ కాలేజ్కి తను ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత మరి అందులో కూడా ఎన్నో మార్పులు చేయబడ్డం జరిగింది. పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ చాలా స్ట్రిక్ట్గా చదువు దగ్గర ఎలా ఉండాలి అనేది ఆ విధంగా చూస్తూ తను ఈసారి పీజీకి 57 సీట్స్ని తీసుకురావడం అనేది సామాన్య విషయం కాదు. నిజంగానే గ్రేట్ జాబ్ ఇది. అంటే ఎవరి స్థానంలో వాళ్ళు వారి యొక్క పనితనాన్ని చూపిస్తున్నారు. వారికి ఉన్నటువంటి ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్తోని మన నిజామాబాద్ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలోనే ఈ విధంగా వాళ్ళ టాలెంట్స్ ద్వారా మన నగరం యొక్క పేరుని చాలా షైన్ చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అది మన అదృష్టం అనుకోవాలి. అలాగే జీవన్ రెడ్డి సార్ గురించి చెప్పుకోవాలంటే వయసులో పెద్దవారు, ఎంతో సీనియర్ డాక్టర్లు అయినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరవుతారు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వచ్చి తన వంతు ఏం చేయగలరు తప్పకుండా 4 వాక్యాలైన మంచి విషయాలు చెప్పడం, వాళ్ళకు మోటివేట్ చేయడం, తనతో చేతనైనంత వరకు వర్క్ చేయడం ఇప్పటికి కూడా చేస్తున్నారు అంటే నిజంగా సార్కి హ్యాట్సాప్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. అలాగే డీసీపీ సార్ అయితే కొత్తగా ఉన్నట్టున్నారు, నాకు సరిగ్గా తెలియదు, కానీ వారి యొక్క సహకారాలు కూడా మాకు చాలా ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం, ఎందుకంటే ఇప్పుడు కరోనాలో చూసుకుంటే వారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ మీరు చేసినందుకు సిపి గారికి మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముఖ్యంగా మెయిన్ పర్సన్ డైనమిక్ హీరోయిన్ మా ప్రతిమ మేడం గారు. మేడంని చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఎందుకంటే సరస్వతీదేవి తన దగ్గరే ఉంది, మహాలక్ష్మీదేవి తన దగ్గరే ఉంది, ఆది పరాశక్తి తన దగ్గరే ఉంది. ముగ్గురు కలిపి ఇంకా ఏమంటారు, ఇక ముగ్గురమ్మల మూలపుటమ్మ. అందుకనే అంత శక్తివంతంగా ప్రతి ఒక్క పని ఇచ్చిన టార్గెట్ కన్నా ముందే కంప్లీట్ చేసి మరి జీజీహెచ్ పేరు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి అది సామాన్య విషయం కాదు. నిజంగా వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడు మేడం చేతిలో వచ్చిన తర్వాత పవర్ అనేది నిజంగా జీజీహెచ్ యొక్క దిశ మారిపోయింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఏదైతే వాళ్ళంతా ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మేడం ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అవన్నీ చూసుకుంటూ వాళ్ళకి వెంట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళకు చెప్పి, లేదు మా హాస్పిటల్ ఇదైతే బాగుంటుందని చెప్పగలంత సత్తా, చెప్పి మళ్ళీ ఎదుటి వాళ్ళని ఒప్పించగలిగేంత సత్తా కూడా ఉంది అంటే అది గొప్పతనం మేడం. చాలా మంది రాస్తారు, లెటర్స్ రాస్తారు, పంపించేస్తారు, చెప్పేస్తారు, ఊరుకుంటారు. కానీ అలా కాదు. షీఈ్ ఎ వర్క్హాలిక్. కంపల్సరీ నేను అన్నది కావాల్సిందే. ఎందుకంటే అది తను పర్సనల్గా కాదు, ఒక సంస్థని నిలబెట్టాలని చూస్తున్నారు. ఒక హాస్పిటల్ని ఒక పెద్ద స్థాయిలో తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనేది ఒక మీద తపన ఏదైతే ఉందో, అందుకని ఏ మంచి పని చేయాలనుకొని మనము అనుకుంటామో ఆ దృఢ సంకల్పానికి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్ప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు అందుకే యూవీక్యాన్ వాళ్ళు కూడా మేడంతో జాయిన్ అయ్యారు. ఆమె సంకల్పానికి వాళ్ళు తోడయ్యారనమాట. అయితే ఈ విషయంలో చెప్పుకోవాలంటే ముందుగా యువరాజ్ సింగ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తనకు క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా అయిపోయింది జీవితం అని చాలా మంది అనుకుంటారు. కానీ అలా ఆయన అనుకోకుండా మరి దాన్ని అధిగమించి ఆరోగ్యాన్ని బాగు చేసుకొని మరి నాలాగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను దాని నుంచి బయటపడ్డాను. మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా ఆయనకు సపోర్ట్ దొరికింది. ఈ విధంగా నేను ఇంకా 10 మందికి సపోర్ట్ చేస్తే నాలా క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళని ఇంకా ఒక 100 మందిని నేను సేవ్ చేయగలను అనే ఒక మంచి సంకల్పం ఆయన చేసుకొని ఈ ట్రస్ట్ని, దీని ఫౌండేషన్ని ఆయన స్థాపించి వేలాది మందికి, లక్షలాది మందికైనా
సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇందులో వాళ్ళ అమ్మగారికి, ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ పూనం గారు అనుకో, ఆమె కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా కూడా క్యాన్సర్ వచ్చిందంటే ఏ తల్లైనా కూడా మంచం దిగనివ్వరు. అమ్మ అది ముట్టకు, అమ్మ ఇది ముట్టకు, ఇది చేయక అది చేయకని అంటారు. ఆ కన్న తల్లికి ఎంత బాధ ఉంటుందో గుండెలో, క్యాన్సర్ వచ్చింది నా బాబుకు అని అంటే ఏ తల్లి గుండె అయినా కూడా అసలు అది మనం చెప్పలేము, అది వర్ణనాతీతం. అయినా కూడా ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకొని ఇన్ని పనులు చేస్తున్నా ఎవరి సపోర్ట్ వల్ల? వెనక వాళ్ళ ఉన్న ఫ్యామిలీ సపోర్ట్. ఆ సపోర్ట్ వల్లనే యువరాజ్ గారు ఇప్పుడు ఆయన చెప్పుకోవడానికి ఒకరైనప్పటికీ మొత్తం దేశం మొత్తంలో ఇప్పుడు యువరాజ్ సింగ్ అంటే ఒక క్రేజ్, ఒక వ్యవస్థ, ఒక శక్తిలాగా ఆయన మారడం జరిగింది. ఆ విధంగా శక్తిలాగా మారాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరినీ ఎవరెవరికైతే తన అవసరం ఉంది అనుకుంటున్నాడో వాళ్ళందరికీ కూడా తను యూత్ ద్వారా, యూవీ క్యాంప్ ద్వారా ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకుంటున్నాడు. నిజంగా ఇక్కడ కూడా మన దగ్గర వీళ్ళంతా యూత్, మా ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇందులో, మొత్తం యూత్ అంతా కలిసి చక్కగా మరి మీరు కూడా మీ టైము, మీ ఎంతో స్పేషియస్ టైంని కూడా మీరు ఇందులో వాడి మీరంతా కూడా ఇందులో హెల్ప్ చేస్తున్నందుకు మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మేడం మీకు చెప్పడం, మీరు వాళ్ళకి చెప్పి కవితక్క ద్వారా ఇదంతా కూడా చేయించి మరి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మన నిజామాబాద్కే 120 బెడ్స్ ఇవ్వడం, అది ఫుల్ ఎక్విప్మెంట్, కొత్త టెక్నాలజీ సంబంధించినవి రావడం అనేది అంత చిన్న విషయం కాదు. అది రావడానికి మేడము, మీరు, కవితక్క ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ అక్కడి వరకు తీసుకెళ్ళి ఫస్ట్ మీడియేటర్ మాత్రం మీరే. అందుకే నేను మా నగర ప్రజలందరి తరఫున కూడా, ఎందుకంటే ఇది ఓన్లీ మా నగరానికే కాదు, మొత్తం చుట్టుపక్కల ఎన్నో మంది గ్రామాల ప్రజలు ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో కరెక్ట్ టైంలో ఇవి మాకు అందించడం నిజంగా గ్రేట్. వారందరి తరఫున కూడా మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి ఇలాగే జీజీహెచ్కి ఇంకా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ మరి ఒకటి ఇప్పుడు వచ్చిన ఎక్విప్మెంట్ని కూడా కాపాడుకునేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అది ఏ విధంగా జరుగుతుందో మేడం గారు మరి తప్పకుండా దాని గురించి మీరు శ్రద్ధ వహించాలి. అట్లా ఏదైనా అవసరం కావాలంటే మాతో అయితే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. మరొకసారి యువరాజ్ గారికి, వారి ఫౌండేషన్కి, మీకందరికీ కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కవితక్క గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం కూడా అందరు ఇన్వైట్ చేశారు, కానీ అక్క గారి చేతుల మీదుగా అయ్యి ఉంటే, తను వచ్చి ఉంటే ఇంకా అది చాలా పెద్ద హైలైట్ అయ్యి ఉండేది. కానీ తప్పకుండా తను వచ్చినప్పుడు ఎట్లాగో మళ్ళీ ఇక్కడికి రావడం తప్పకుండా జరుగుతుంది. అదే ఒక మాట మర్చిపోయాను అది. విలేజ్ ఎక్కడ నేను ఎక్కడ యువరాజ్ సింగ్ అని అసలు ఇన్స్పిరేషన్ Nah,